తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను 2:16. వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి. తాను మొట్టమొదటి అద్భుత కార్యము చేసిన ఆ కానాను నుండి యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ పరిస్థితులను చూసి దుఃఖపడవలసి వచ్చింది. ఈ దేవాలయము మన హృదయాన్ని సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు మన హృదయంలోనికి రావాలని తరచుగా మనము అడుగుతూ ఉంటాము. అక్కడికి రావాలని ఆయన కూడా ఇష్టపడుతూ ఉన్నారు. ప్రార్థనలోనే మనము దేవుని మనస్సును తెలుసుకోగలుగుతాము. మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలోనికి వచ్చి నెమ్మదిగా దేవుని ఆలోచనలను మనలో పెడతాడు. దేవుని ఆలోచనలు నీవు తెలుసుకోకపోతే నీవెక్కడికి వెళ్తున్నావో నీకే తెలియదు. అక్కడ దేవాలయంలో వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ దేవాలయము పూర్తిగా నాశనమయ్యే సమయం వస్తుంది అని యేసయ్యకు మాత్రమే తెలుసు. శిష్యులకు ఆ విషయము తెలియదు గనుక దేవాలయాన్ని గూర్చి వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. పశువులను రోకలు మార్చువారిని యేసయ్య చూస్తూ ఉన్నాడు. ధనము సంపాదించుకునే స్థలముగా అది కనబడుతూ ఉంది. దురదృష్టవశాత్తు సంఘాలు డబ్బును సంపాదించడం కొరకే అని ప్రజలు తలస్తూ ఉన్నారు. దేవునికి లోబడి ఆయన ఉద్దేశాలు తీసుకుని పోయేవారముగా మనం ఇక్కడ ఉన్నాము. డబ్బు కలిగి ఉన్నా లేకపోయినా సరే మనము దేవునికి లోబడడం ప్రారంభిస్తాం. ఆ తరువాత అవసరాలకు తగినట్లుగా దేవుడు డబ్బును పంపిస్తాడు. డబ్బును సంపాదించుకోవడం కొరకే ఆలయం ఉపయోగించబడుతూ ఉంది. ఆలయం యొక్క విలువ పడిపోయింది. అక్కడ ఎలాంటి ప్రత్యక్షత లేదు. యేసుక్రీస్తు వారు పశువులను బయటకు తోలివేసి డబ్బు బలలను త్రోసివేశాడు. మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నటువంటి ఎన్నో విషయాల చేత మన హృదయము నింపబడిపోయి ఉంది. దేవాలయంలో ఎలాంటి ప్రార్థన లేకపోవడం యేసయ్య చూశారు. ఎలాంటి ప్రవచనాత్మక అధికారము అక్కడ లేకపోవడం యేసయ్య చూస్తూ ఉన్నారు. వారి ఆత్మీయ స్థితిని అక్కడ ప్రజలు చూసుకోలేకపోతూ ఉన్నారు. దేవాలయపు ప్రభువు అక్కడ ఉన్నాడు, కానీ ఆయనను వారు గుర్తించలేకపోయారు. దేవాలయంలో రాతి మీద రాయి నిలువబడదు అని యేసయ్య చెప్పినప్పుడు వారు దానిని గ్రహించలేకపోయారు. ప్రార్థనకు ఎలాంటి సమయమూ లేదు, ప్రత్యక్షతకు ఎలాంటి సమయమూ లేదు, వీటన్నిటికీ దేవాలయములో ఎలాంటి సమయమూ లేదు. అందువల్లే నాశనమవడానికి దేవుడు అనుమతించాడు. దేవుడు వ్యక్తులను, కుటుంబాలను, సహవాసాన్ని, సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఎంత ప్రత్యక్షత ఉంది. ఎక్కడైతే ప్రత్యక్షత ఉండదో అక్కడికి నాశనం వస్తుంది. మనందరము ప్రత్యక్షత కలిగిన వారముగా ఉందుముగాక. ఆమెన్.